RTI Live News. Ask for right. నమస్తే RTI లైవ్ న్యూస్ కు స్వాగతం. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం వెలిదండలో టీ లైఫ్ ఇన్సూరెన్స్ పేరుతో మోసం. అదే గ్రామానికి చెందిన కందుల వినయ్ అనే వ్యక్తి ఇన్సూరెన్స్ పేరుతో 500 మంది బాధితులకు టోకరా వేసినట్లు తెలుస్తోంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం 1,00,000 కడితే 9 నెలలకు 3 లక్షల నుండి 9 లక్షల దాకా వస్తాయని మాయమాటలు చెప్పి టోకరా వేసిన వినయ్ సుమారుగా ఒక్కొక్కరు 10,000, 20,000, 50,000, 1,00,000 వరకు కట్టినట్లు బాధితులు తెలుపుతున్నారు. 6 నెలలుగా బండ్లు ఎక్కడ ఉన్నాయని అడుగుతుంటే ఏదో సమాధానం చెప్పి దాటవేయడంతో అనుమానం వచ్చిన బాధితులు ఒక్కొక్కరిగా బయటికి రావడంతో వినయ్ అందరికీ టోకరా వేశాడని అర్థమైంది. అందరూ వెళ్లి గట్టిగా నిలదీయడంతో వారందరికీ ప్రామిసరీ నోట్ రాసి ఇవ్వడం జరిగింది. ఇలా వినయ్ బాధితులు సుమారు జిల్లాలో భారీగానే ఉన్నట్లుగా సమాచారం. ఇంటికి వెళ్లి చూడగా ఎవరూ లేకపోవడంతో మోసపోయామని తెలుసుకుని హుజూర్ నగర్ పోలీస్ స్టేషన్ ఆశ్రయించిన బాధితులు ఎలాగైనా నిందితుడిని పట్టుకుని తాము కట్టిన డబ్బుని రికవరీ చేయాలని పోలీసులను కోరారు. ఎంతమంది కట్టించినావు? 15 మంది. ఎంత కట్టించిన వాళ్ళతో? ఒక్కొక్కరితోటి 50,000, 1,00,000 రూపాయలు అట్లా సార్. 15 లక్షల దాకా కట్టినాం. నీకెంత కమిషను? నాకు కమిషన్ అని ఏం లేదు సార్. అంటే నా చుట్టాలు నాకు బంధువులే సార్. నేను కట్టిన తర్వాత నాకు తెలిసిన వాళ్ళు ఏంటంటే మా వాళ్ళని కట్టించినాం. అది డెత్ ఇన్సూరెన్స్ అని చెప్పిండు. మాకు బాండ్లు లేవు, ఇటు పైసలు ఇవ్వట్లేదు. నాకు కమిషను లేదు, నాకు ఇమిషన్ లేదు. నా చుట్టూ దగ్గర మా సడ్డుకులు, మా తమ్ముళ్ళు, మా దగ్గర వాళ్ళనే చూపించిన నేను. నీకు ఎట్లా పరిచయం అవుతాను? నాకు పరిచయం అంటే వేరే వాళ్ళతో పరిచయం సార్. మాకు ఆశలు కూడా పైన ఒక ఆయన బంధువు ఉండే, ఆయన ద్వారా నాకు తెలిసింది. వెళ్ళిండే కాబట్టి దగ్గర కూడా అని చెప్పేసి మనకి చెప్పడం వల్ల అది చేసిండు. లాస్ట్కి ఏం చేసిండు, మధ్యలో ఒకసారి ఇట్లా మేము ఒత్తిడి పెడుతుంటే నాకు ఒక చెక్కు రాసి ఇచ్చిండు. 65 లక్షలు చెక్కు రాసి ఇచ్చిండు అంత క్లైమ్కి. ఒకవేళ నేను ఇవ్వకపోతే ఈ చెక్కు నువ్వు కోర్టులో వేసుకో, యానం చేసుకో అని చెప్పేసి చెక్కు బాండ్ రాసి ఇచ్చిండు. బాండ్లని ఒత్తిడి పెడుతుంటే మా పైసలు మాకు కానీ ఒత్తిడి పెడుతుంటే ఇట్లా చెక్కు రాసి ఇచ్చిండు. లాస్ట్కి వచ్చేసరికి మమ్మల్ని బెదిరియటం జరిగింది. ఇది సార్ జరిగింది. ఇట్లా మేమంతా ఎస్సీ వాళ్ళం, మాది వాళ్ళం, కూలీ చేస్తుంటాం. నేను ఆటో డ్రైవర్ని, ఆటో తోలుకుంటా చేస్తున్నాం సార్. మాకేదో ఆశ కల్పించి వస్తాయంటే మేము వడ్డీకి సడ్డీకి తెచ్చి కట్టినాం సార్. సంపాదించింది లేదు, ఏం లేదు, వడ్డీలకి తెచ్చి కట్టినాం. పెళ్లి సత్యనారాయణ, మాది గణపవరం, మునగాల మండలం, సూర్యాపేట జిల్లా. ఈ కందుల వినయ్ అనేటోడు ఎల్లెండ వాస్తవ్యుడు, అది గరిడేపల్లి మండలం, సూర్యాపేట జిల్లా. అతను టీ లైఫ్ ఇన్సూరెన్స్ అనే ఉద్దేశంతో మా దగ్గరకు వచ్చి ఆ ఇన్సూరెన్స్ కడితే 50,000 కడితే ఇంత వస్తుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ విధంగా మేము దాదాపు ఎంత వస్తుంది అని చెప్పి, ఎంత కడితే ఎంత, అది కూడా 50,000 కడితే 6 లక్షలు 5 లక్షలు వస్తాయి. ఇన్సూరెన్స్ 6 నుండి 9 నెలల లోపు అని చెప్పిండు సార్. 1,00,000 రూపాయలకి 10 లక్షలు 12 లక్షలు వస్తాయని చెప్పిండు. అయితే మేము ఏం చేసినామంటే సరే డబ్బుల తర్వాత సంగతి కట్టిన కాడ నుంచి మాకు బాండ్లు ఇవ్వట్లేదు, ఎలాంటి ఆధారాలు ఇవ్వట్లేదు అని చెప్పేసి అడగడం జరిగింది సార్. 6 నెలల తర్వాత 2 నెలలకి ఇస్తా, 3 నెలలకి ఇస్తా, ఇప్పుడు ఆడ సార్ రాలే, ఈడ ఈ సార్ రాలేదు, ఆ సంతకం కాలే, ఈ సంతకం కాలేదు అనేది చెప్పడం జరిగింది. అట్లా మేము 2 వాయిదాలు 3 వాయిదాలు ఆగినాం. 2 సంవత్సరాల సంది ఇదే వాయిదాను చెప్తున్నాడు. మాకు బాండ్లన్నీ ఇయ్యి, లేకపోతే మా పైసలు మాకని ఇయ్యి అని చెప్పేసి చెప్పడం జరిగింది సార్. ఇటు బాండ్లు ఇవ్వకుండా, అటు మా డబ్బులు ఇవ్వకుండా మమ్మల్ని లాస్ట్ మొన్న జనవరి 20వ తారీఖు లాస్ట్ వాయిదా అని చెప్పిండు. ఆ రోజు మీకు పైసలే ఇస్తా అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ పైసలు ఇవ్వట్లేదు. ఆ రోజు జనవరి 20వ తారీఖు లాస్ట్ డేట్ అన్నాడు. 20వ తారీఖు దాకా ఫోన్ ఆన్ చేసిండు. వస్తున్నా, పైసలు తీసుకొని వస్తున్నా, దగ్గరకు వచ్చినా అని చెప్పేసి నగరికల్ దగ్గర దాకా వచ్చి స్విచ్ ఆఫ్ చేసిండు సార్. ఇక స్విచ్ ఆఫ్ చేసేసి ఇక తెల్లారి నుంచి స్విచ్ ఆన్ చేయట్లేదు, ఏం లేదు, సెల్లు బంద్ చేసిండు. ఒకసారి మధ్యలో ఫోన్ చేసి మళ్ళీ అడిగితే ఏంది మరి ఇట్లా అన్నావు అట్లా అన్నావు అని అంటుంటే లాస్ట్కి ఏం చేసిండు, లంచ్ అడుగులారా మీకు డబ్బులు అడిగిరు, అసలు ఎవరికి ఇచ్చిర్రా మీరు, అసలు డబ్బులు లేవు, బాండ్లు లేవు, ఎవరికి చెప్పుకోరు, లేకపోతే నన్ను చెప్తే మిమ్మల్ని నరుకుతా చేస్తా అని చెప్పేసి బెదిరించడం. మాది గ్రామం కొమరబండ, కోదాడు మండలం, సూర్యాపేట జిల్లా. మా ఇంటికైతే రోజు వచ్చి తిరిగేది అబ్బాయి, అనిల్ అన్నంటే అబ్బాయి. అయితే ఇట్లా ఇన్సూరెన్స్ అక్క అని చెప్పి ఇన్సూరెన్స్ కట్టించుకున్న తర్వాత ఏం చిన్న మాకు ఏం లేదు, మరి మాకేమి ఇవ్వలేదు మరి అని నేను అడిగితే అక్క అడిగిస్తా అన్నాడు సారు, వినయ్ అన్న సార్ ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు మాకు, నీకు అయ్యగానే నీకు తీసుకొచ్చి ఇస్తా నెల లోపల అని చెప్పి అన్నాడండి. అనిల్ కట్టించుకొని ఇక ఈ చెక్కులు ఇస్తా అని ఇవ్వలేదండి. 500 నోట్లు ఇచ్చిండు,
స్పాన్సర్ నోట్లు ఇచ్చిన తర్వాత అనడగా చెక్కులు మేము నెల తర్వాత తీసుకొచ్చి ఇస్తాం అక్క అని అన్నాడు. అయ్యి లేదు ఏందని మేము గొడవ చేసినాం. గొడవ చేస్తే అబ్బాయి అన్నాడు నేను నెల రోజులు తీసుకొచ్చి ఇస్తా అన్నాడు. నెల రోజులు చూసినాం, నెల రోజులకి ఇవ్వలేదు. వాయిదా పెట్టి సంవత్సరం గడిపిండండి. సంవత్సరం గడిపిన తర్వాత ఏం చేసిండు, మేము 20వ తారీఖు జనవరి 20వ తారీఖు అని మళ్ళీ వాయిదా వేసారు. వాయిదా వేసిన తర్వాత మేము వాయిదాకి అడిగినాం, అనిలు ఇట్లా సంగతి నువ్వు 20వ తారీఖు జనవరి 20వ తారీఖు పెట్టినావు, 20వ తారీఖు కంపల్సరీగా ఇవ్వాలి అని మేము అడిగితే అబ్బాయి ఏమన్నాడంటే నాకు తెలియదు 20వ తారీఖు పెట్టింది ఎవరు, నీకు ఎవరు చెప్పారంటే నువ్వే అబ్బాయి చెప్పింది ఇంటికి వచ్చి పలానా రోజు ఇస్తా అని చెప్పిన నువ్వు ఇట్లా చేస్తారా మమ్మల్ని లేడీస్ మేము అందరం లేబర్ వాళ్ళం, ఏమీ లేదు మాకు, మేము రెక్కలు పంపుకొని వచ్చి పుస్తలు అన్ని తాకట్లు పెట్టేసుకొచ్చి మీకు ఇచ్చినాం, ఇల్లు పట్టాలు కనుక పెట్టిన అబ్బాయి మాకు ఇల్లు కనుక లేవు అబ్బాయి మీకు దండం పెడతా అబ్బాయి అన్నా కనుక మా మాట వినిపించుకోకుండా మమ్మల్ని ఇట్లా చేసిండు సార్. మమ్మల్ని ఇట్లా చేస్తే అబ్బాయి 20వ తారీఖు నుంచి మరి పట్టాలు ఇస్తా అన్నాడు. ఆ పట్టాలు లేవు, డబ్బులు లేవు. మేము 30 లక్షలు కట్టినా 30 మందిని చేర్పాను నేను. నా కాడ మళ్ళీ పర్సనల్ కనుక మరి డబ్బులు 50,000 తీసుకెళ్ళిండు అనిల్ అన్న అబ్బాయి. ఫోన్ చేస్తుంటే ఫోను లిఫ్ట్ చేయట్లేదు, ఫోన్ స్విచ్ ఆఫ్ లేదు. ఫోన్ మా నెంబర్ చూస్తుండే కడి చేస్తుండండి, ఇట్లా చేస్తుండు మమ్మల్ని డబ్బులు అడిగితే నువ్వు ఎవరమ్మా మాదిగామా మాకు కట్టినావు, నువ్వు కట్టినావు ఇచ్చేదా కాగానంటే ఇచ్చేదప్పుడు అబ్బాయి ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుంది. మేము కూలి చేసుకొని బతుకోవాళ్ళం. మేము మమ్మల్ని ఇట్లా చేసి ఇట్లా మాయ పూచి మమ్మల్ని కట్టించి మమ్మల్ని ఇంత కాడి చేసుకొచ్చినావు. మేము ఏమైపోవాలి, జనం అందరూ మా ఇంటి మీద పడతారు. మేము ఎందుకు ఇట్లా చేశారు ఎందుకని మేము అడిగితే నిలదీస్తే మేము ఏం చేసుకుంటావు చేసుకోపో, నువ్వు ఏడ కేసు వేసుకోపో అని చెప్పి మమ్మల్ని బెదిరించిండండి. మమ్మల్ని నైట్ అంతా పగలంతా ఏడిపించి వాళ్ళు ఏడుతున్నామండి. ఇంట్లో పిల్లలు లేక బువ్వ లేక మాకు ఇంట్లో తాళం వేస్తా అంటారు. వాళ్ళ ఇంట్లో వచ్చి మీకు ఇల్లు లేదు వాకిల్ లేదు నువ్వు వెళ్ళిపో బయటికి అని మా వాళ్ళందరూ అంటుండే. నేను ఈ రోజు ఏడ్చుకుంటే నా భర్త కనుక నాదంటే నువ్వు వెళ్ళిపో నా ఇంట్లో నుంచి అని మా భర్త కనుక తెలిసి కనుక తెలవకుండా కనుక కట్టినని నేను ఎంతో మాయపోయినా నా తండ్రి అయ్యా నాకు దండం పెడతా అయ్యా దేవుడు నమ్మకానని చెప్పారయ్యా మీరు అని నేను అన్నా కనుక నా మాట ఒక్కటన్నా ఈనట్లేదు సార్. మరి మేము ఇట్లా వచ్చి కేసు పెట్టినాం సార్, మీ దండాలు నా తండ్రి మీరు ఏం చెప్తారో కానీ మరి మాకు ఎంత న్యాయం చేయండి అయ్యా, మాకు న్యాయం చేసి మాకు ఇచ్చేలా సాయం చేయండి అయ్యా.